విత్ లవ్. టూరిస్ట్ ఫ్యామిలీ తీసిన డైరెక్టర్ అభిషన్ మెయిన్ లీడ్‌గా డెబ్యూ. అండ్ ఈ సినిమా డైరెక్టర్‌కి కూడా ఇది డెబ్యూ ఫిల్మ్. మరి రామ్ కామ్ ఎలా ఉంటదా అని చూసా. పర్లేదు. యావరేజ్ అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ ఎక్కలేదు. బట్ సెకండ్ హాఫ్ అయితే ఎక్కింది. మంచి సీన్స్‌తో బ్రీజీ రామ్ కామ్‌లా సాగింది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ స్కూల్ పోర్షన్స్‌లో కూడా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఉండుంటే బావుండేది. అక్కడ వాళ్ళిద్దరి ట్రాక్స్ ఏమంతగా లేవు. అండ్ అది వర్కౌట్ అవ్వలేదు. లైన్ ఏంటంటే హీరో, హీరోయిన్ పెళ్లి చూపులుగానే మీట్ అవుతారు. ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాక ఇద్దరు ఒకే స్కూల్ అని తెలిసిద్ది. మనోడు 12థ్ అయితే ఆమె 10థ్ అప్పుడు. ఇద్దరు వాళ్ళ పాస్ట్ లవ్ ఇంట్రెస్ట్‌తో షేర్ చేసుకోవడం స్టార్ట్ అయ్యాక ఆ నెక్స్ట్ ఏమైందనే చూస్తారు మీరు. ఇదొచ్చేసి 'నా ఆటోగ్రాఫ్' అండ్ 96ని మిక్స్ చేసిన దానిలాగా ఉంటది. ఇంకా చెప్పాలంటే 60% 'నా ఆటోగ్రాఫ్స్' చూడలేనిలాగే అనిపించింది. కాకపోతే అక్కడ స్కూల్, కాలేజ్ ఇలా మల్టీ ఉంటది. కానీ ఇందులో మాత్రం ఓన్లీ స్కూల్ థింగ్ మాత్రమే తీసుకున్నారు. అండ్ అక్కడ హీరో సైడ్ నుంచి మాత్రమే ఉంటది. ఇక్కడొచ్చేసి హీరోయిన్‌ది కూడా యాడ్ చేశారన్నమాట. ఏమైందంటే ఇక్కడ ఆ స్కూల్‌లోని పోర్షన్స్ నాకంతగా బాలేదు. అంటే అవునా! సరే కొంచెం త్వరగా ప్రెజెంట్‌లోకి రండి మాస్టర్ అనే ఫీల్ కలిగింది. హెవీగా డ్రాగ్ చేశారు స్కూల్ పోర్షన్స్. అది కూడా నథింగ్. ఫన్ లేదు. గుడ్ పోర్షన్స్ కూడా లేవు. చాలా క్లీషే‌గా అనిపించింది ఇక్కడ పోర్షన్స్ అన్నీ. స్టోరీ ఆల్రెడీ చూసిన దానిలోనే ఉన్నా, సీన్స్ చేంజ్ అవ్వాలి. బట్ స్కూల్ అనగానే ఒకటే వచ్చిద్దేమో మరందరికి. ఇక సెకండ్ హాఫ్‌లో అయితే ఇది వర్కౌట్ అయింది. వాళ్ళ జర్నీ మంచిగా సాగింది. ఇక్కడ మూవ్‌మెంట్స్ బానే పెట్టారు. ఐ మీన్ వాళ్ళ క్యారెక్టర్స్ నుంచి మాట్లాడుకోవటం గాని, కలిసి ట్రావెల్ అయ్యే పోర్షన్స్, వాళ్ళని కలవటం, ఫాదర్ సైడ్ నుంచి కానీ, ఎండింగ్ కానీ ఇవన్నీ బావున్నాయి. సెటప్ అండ్ పే ఆఫ్స్‌లలో అయితే 2 ఇచ్చారు. ఒకటి టీచర్‌ది, ఇంకోటి ఫాదర్‌ది. మేబీ టీచర్‌ది నేను ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయటం వల్లో ఏమో అది ఎక్కలేదు. బట్ ఫాదర్‌దయితే బావుంది. సెకండ్ హాఫ్ కూల్, బ్రీజీగా ఉంది. మెయిన్ లీడ్స్, క్యారెక్టర్స్ అండ్ లవ్ ట్రాక్ వల్లనుకుంటా. పర్ఫార్మెన్సెస్ వైస్ అనస్వర మెయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. స్కూల్ టైమ్‌లో కానీ, ప్రెజెంట్ టైమ్‌లో కానీ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ సిట్యుయేషనల్ యాక్టింగ్ బావుంది. అభిషన్ ఫైన్. అభిషన్ ఏడ్చే సీన్స్ అయితే ప్రదీప్ రంగనాథన్ స్టైల్‌లో ఏడ్చారు. రిమైనింగ్ డీసెంట్. మ్యూజిక్ సంగతి మాట్లాడాలంటే బేసిక్‌గా ఈ టైప్ ఆఫ్ మూవీస్‌కి మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ది పిల్లర్. కానీ మూవీ మేకర్స్ అదసలు ఆలోచించనే లేదు. సాంగ్స్ బాలేదు. అట్‌లీస్ట్ బీజీఎం వరకైనా న్యాయం చేసుండాల్సింది. కానీ ఒక్క బీజీఎం కూడా సరైనది పడలేదు. ఫైనల్లీ జస్ట్ ఎన్ యావరేజ్ వన్. ట్రై చేస్తే చేయొచ్చు సెకండ్ హాఫ్ కోసం. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.